As you all know, we are doing the James series. We are in chapter 1. So, Udai Kalamu, మనము 9వ వచనం నుంచి కింద 15th verse వరకు. As the Lord leads, we'll try to meditate these few verses. And the title for the whole series ki me gurtunte, the title that we are calling is Growing Towards Maturity. మనం ఆత్మీయంగా ఎదగాలని దేవుని యొక్క ఆశ. ఎక్కడున్నాం అక్కడనే ఉంటే ఏ తల్లిదండ్రులకు పిల్లలు అట్లా ఉంటే ఇష్టం ఉండదు. ఇన్ ద సేమ్ వే గాడ్ వాంట్స్ అస్ టు గ్రో స్పిరిచువల్లీ. యాజ్ వీ గ్రో ఈ లోకంలో మెటీరియలిస్టిక్గానైనా మన యొక్క జాబ్స్లోనైనా our desire is to we want to grow, we want to get a good job, we want to get settled, we want to be established in this land. That is our desire and we strive hard for that. And in the same way, when it comes to spiritual life, when it comes to growing towards maturity, do we really have the same passion? Are we growing towards maturity? క్రీస్తు పోలికలోనికి మనం మార్చబడతా ఉన్నామా అనేటిది ఆ యొక్క శీర్షికతో మనం ఆరంభించినాము. అండ్ ఉదయ కాలము, ద టైటిల్ దట్ ఐ లైక్ టు కాల్ ఇస్ బేస్డ్ ఆన్ జేమ్స్ 1:12, పేషెంట్లీ ఎండ్యూరింగ్ ద ట్రయల్స్. పేషెంట్లీ ఎండ్యూరింగ్ ద ట్రయల్స్. మనం వెళ్తున్న శ్రమలు, మనం వెళ్తున్న పరిస్థితిలో ఓపికతో సహించే వారముగా ఉండాలని దేవుని యొక్క ఆశ. అండ్ ఈ యొక్క చాప్టర్ అంతా కూడా if we see from verse 2, very clearly James says that count it all joy when you go through various trials. As మనం చాలాసార్లు వింటూ వచ్చినాము, the moment when you and I accepted Lord Jesus Christ as our personal savior, ఆ యొక్క రియల్ ట్రాన్సాక్షన్, యథార్థమైన ట్రాన్సాక్షన్ మన జీవితంలో జరిగినప్పుడు ఇమ్మీడియట్లీ వీఆర్ ప్లేస్డ్ ఇన్ ఎ బ్యాటిల్ ఫీల్డ్. వీఆర్ నాట్ ఇన్ ఎ ప్లేయింగ్ ఫీల్డ్లో లేదు, వీఆర్ ఇన్ ఎ బ్యాటిల్ ఫీల్డ్ where on one side Satan is very active to destroy our life, and on the other side where God wants to build our life. So we are in a battlefield. ఆ యుద్ధ భూమిలో ఉన్నప్పుడు we go through many afflictions. ఒక విశ్వాసి ఎప్పుడైతే దేవుని అంగీకరించిన తర్వాత God allows many afflictions in believers life. ఒకవేళ మన జీవితంలో కష్టాలు లేవు అంటే వీ హ్యావ్ టు లుక్ ఇన్ టు అవర్ లైఫ్. డిడ్ వి రియల్లీ బిలీవ్డ్ ఇన్ దిస్ జీసస్ ఆర్ నాట్? సో మనము నానా విధములైన శ్రమల గుండా మనం వెళ్తూ ఉంటాము. నీతిమంతునికి కలుగు శ్రమలు అనేకములు, కానీ వాటన్నిటి నుంచి దేవుడు తప్పించే సమర్థుడు. సో గాడ్ అలౌస్ మెనీ ట్రయల్స్ ఇన్ అవర్ లైఫ్స్. అండ్ వెన్ గాడ్ అలౌస్ దీస్ ట్రయల్స్ ఇన్ అవర్ లైఫ్, హౌ ఆర్ వీ రియాక్టింగ్ టు దెమ్ అనేటిది మనము గత వారాల్లో మనం ధ్యానిస్తూ వచ్చినాము. అండ్ జేమ్స్ వెరీ క్లియర్లీ సేస్ దట్ కౌంట్ ఇట్ యాజ్ జాయ్ వెన్ యూ గో త్రూ ట్రయల్. హీ ఈస్ టెల్లింగ్ టు ద చర్చ్ దట్ కౌంట్ ఇట్ యాజ్ జాయ్ అనేటిది యాకోబు చెప్తూ ఉన్నాడు. సో అండ్ మనం చాలాసార్లు ఈ మాటలు కూడా వింటూ వచ్చినాము. అండ్ యేసు ప్రభుని అంగీకరించడానికి, టు బిలీవ్ ఇన్ లార్డ్ జీసస్ క్రైస్ట్, వీఆర్ సేవ్డ్ బై గ్రేస్ త్రూ ఫెయిత్, నాట్ బేస్డ్ ఆన్ అవర్ వర్క్స్, not based on our family background, not based on our educational background, not based on our job or our position or ఈ లోకంలో దేన్ని బట్టి కూడా నీవు నేను రక్షింపబడలేదు. we are saved by grace through faith, which means when Holy Spirit got convicted us, when we heard the word, ఈ సువార్త యేసు ప్రభు గురించి ఎప్పుడైతే మనం విన్నామో, when God convicted us, at that time we just put our faith on this living God. We said, yes Lord, I am a sinner and I believe that you are the only true living God, and Lord, I give my life to you. అని ఎప్పుడైతే when we made that prayer by faith, we made that prayer and we put our trust in the Lord and we are saved. But after we got saved, God is going to test our faith and God is going to test our works. నువ్వు రక్షింపబడక ముందు నీ క్రియలను బట్టి దేవుడు నిన్ను రక్షించలేదు. బట్ రక్షింపబడిన తర్వాత, ఆఫ్టర్ యూ గాట్ saved, యువర్ వర్క్స్ విల్ బీ టెస్టెడ్, యువర్ ఫెయిత్ విల్ బీ టెస్టెడ్, హౌ యు ఆర్ గోయింగ్ టు లివ్ యువర్ లైఫ్ అనేటిది దేవుడు ప్రతి దినము గాడ్ ఈస్ గోయింగ్ టు చెక్ ఇట్ అండ్ గాడ్ ఈస్ గోయింగ్ టు టెస్ట్ అవర్ వర్క్. సో హౌ వీ లివ్ అనేటిది ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో రక్షణకి నీ క్రియలు అవసరం లేదు, కానీ దేవుని దగ్గర నుంచి ప్రతిఫలము పొందుకోవడానికి, దేవుని దగ్గర నుంచి బలా నమ్మకమైన మంచి దాసుడా నేను ఇచ్చిన పని నువ్వు నిర్వర్తించినవు అన్న ఆ మాట మనం వినాలి అంటే we have to live according to the word of God. We have to live by faith, and also our faith ఏదైతే ఉందో it also shows in our day to day life.
నేను ఒకప్పుడు దేవుని అంగీకరించినను, ఐ విల్ స్టిల్ కంటిన్యూ ద సేమ్ లైఫ్ అంటే యూ హ్యావ్ టు లుక్ ఇన్ టు యువర్ ఓన్ లైఫ్. డిడ్ యూ రియల్లీ బిలీవ్ ఇన్ దిస్ గాడ్? If that transaction happened, if you really believed in Lord Jesus Christ, your works, your lifestyle, your thinking, everything will be changed. ముందు నువ్వు ఏం ఆలోచించేవాడవు అంటే, యేసు ప్రభువును అంగీకరించక ముందు you are very much focused on these material things in this world. You want to earn more money, you want to get settled in this world, you want to have a comfortable life, luxury life. ఇవి మీద నువ్వు కేంద్రీకరించినావు. బట్ ఎప్పుడైతే యేసు ప్రభువును అంగీకరించినావు, when you put your faith in the Lord, నవ్ దాని తర్వాత ఏం జరుగుతూ ఉంటుంది అంటే, యు సీక్ ద థింగ్స్ దట్ ఆర్ అబౌవ్. పరలోకమందున్న వాటిని నువ్వు ఆలోచిస్తూ ఉంటావు. ఈ లోకంలో, ఈ భూమి మీద నువ్వు ట్రెజర్స్ని సంపాదించుకోవడానికి ప్రాకుల పడవు. రాదర్ యూ విల్ లే యువర్ ట్రెజర్స్ ఇన్ హెవెన్. సో ఈ లోకము గురించి మనం ఆలోచించము, కానీ వి సెట్ అవర్ మైండ్స్ ఆన్ థింగ్స్ అబౌవ్. సీక్ హీ ఫస్ట్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. సో ఫస్ట్ ఏముంటుంది అంటే గాడ్స్ కింగ్డమ్. విల్ సీక్ హిస్ కింగ్డమ్, విల్ సీక్ హిస్ రైచియస్నెస్, విల్ ట్రై టు లివ్ ఏ హోలీ లైఫ్. అది మన సొంతముగా కాదు, విత్ ద హెల్ప్ ఆఫ్ గాడ్. సో యేసు ప్రభువుని అంగీకరించిన తర్వాత జరిగేటిది ఇది. సో ఆ సమయంలో యాకోబు ఏమంటా ఉన్నాడు అంటే, గాడ్ అలౌస్ మెనీ ట్రయల్స్. చాలా నానా విధములైన శ్రమల గుండా మనం వెళ్తూ ఉంటాం. మనందరం, ఎవ్రీ బిలీవర్ గోస్ త్రూ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ డిఫరెంట్ ట్రయల్స్. సో నేను వెళ్తున్న శ్రమ నువ్వు వెళ్ళకపోవచ్చు, నువ్వు వెళ్తున్న శ్రమ నీ ఇంట్లో వాళ్ళు వెళ్ళకపోవచ్చు, బట్ వీ ఆల్ గో త్రూ వేరియస్ ట్రయల్స్. బట్ ఇన్ ఆల్ దోస్ ట్రయల్స్, జేమ్స్ ఈజ్ ఎంకరేజింగ్ అస్ దట్ కౌంట్ ఇట్ యాజ్ జాయ్, కౌంట్ ఇట్ యాజ్ జాయ్. దాని తర్వాత ఆ మాటలు చెప్తూ కిందికి వచ్చిన తర్వాత 12th వర్స్కి వచ్చేసరికి జేమ్స్ ఏమంటా ఉన్నాడు అంటే, బ్లెస్డ్ ఈజ్ ద మ్యాన్ హూ రిమైన్స్ స్టెడ్ ఫస్ట్ under trial, for when he has stood and test, he will receive the crown of life which God has promised to those who love him. So ఎవర్కి ఇప్పుడు ప్రతి విశ్వాసికి God allows many trials and we count it as joy. Yes, it's good. Initially, దేవుడు నాకు అనుమతించినాడు అని, we rejoice in prison, we rejoice in the cave, we rejoice in our storms. But as days pass by, జేమ్స్ ఏమంటా ఉన్నాడు అంటే, who is the blessed person here? The one who stands for God, the one who remains steadfast under trial. He will receive the crown of life. అందరికీ నానా విధములైన శ్రమల గుండా వెళ్తాము, బట్ ఎవరైతే ఓర్మితో, ఎవరైతే ఓపికతో సహిస్తూ ఉంటారో వాళ్ళకి జీవ కిరీటం ఇస్తాను అని దేవుడు చెప్తా ఉన్నాడు. శ్రమలు రాగానే దేవుని మందిరానికి వచ్చేసి, దేవా నువ్వు నాకు అనుమతించిన శ్రమని బట్టి వందనాలు. ఎట్ టైమ్స్ వి రిజాయిస్ ఇన్ అవర్ ట్రయల్స్. బట్ జేమ్స్ ఈజ్ సేయింగ్, ఎస్ యూ హ్యావ్ టు రిజాయిస్ ఇన్ యువర్ ట్రయల్స్, బట్ రిమెంబర్ యూ హ్యావ్ టు స్టెడ్ ఫాస్ట్, యూ హ్యావ్ టు బీ పేషెంట్, యూ హ్యావ్ టు ఎండ్యూర్ ఇన్ దోస్ ట్రయల్స్ అండ్ యూ హ్యావ్ టు రిమైన్. నువ్వు నిలకడగా ఉంటే దెన్ గాడ్ ఈజ్ గోయింగ్ టు రివార్డ్ యూ విత్ ద క్రౌన్ ఆఫ్ లైఫ్ అనేటిది యాకోబు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. సో ఈ యొక్క అధ్యాయంలో మనం చూస్తూ ఉంటాం. ఇంకా ఏంటంటే, ఈ యొక్క 9వ వచనం నుంచి 11వ వచనంలో కూడా దేవుని మందిరంలో ఇట్స్ వెరీ యూనిక్ ఇఫ్ యూ కంపేర్ విత్ ద వరల్డ్, డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఇట్స్ వెరీ యూనిక్ ఏంటంటే, వెన్ ఇట్ కమ్స్ టు చర్చ్, వెన్ ఇట్ కమ్స్ టు ది హౌస్ ఆఫ్ గాడ్, we all are equal in God's sight. He made us uniquely, he made us, and we are equal in God's sight. Yes, we have different gifts, different talents. ఒక్కొక్కరికి దేవుడు ఎన్నో తలాంతులని, బహుమతులు దేవుడు ఇచ్చినాడు. బట్ వెన్ గాడ్ సీస్ దట్ we all are one in Christ. We have one Christ, we have one God, one body, one baptism. We are all one in Christ. సో మన పొజిషన్ ఈ సంఘము బయట ఎంత పెద్దగానే ఉండొచ్చు. ఆర్ జాబ్, మనం ఒక CEO ఉండొచ్చు ఒక కంపెనీకి, అండ్ లేదంటే ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ని బట్టి ఏదైనా అధికారంలో మనం ఉండొచ్చు. Our positions, everything is outside the church. But when it comes to the church, you may be the filthiest, richest person అవ్వచ్చు, నువ్వు అంత దీనుడవైనా అవ్వచ్చు, but we all are equal in the sight of God. A poor person in his poverty, a true child of God will remember how rich he is in Christ. క్రీస్తులో ఆయన ఎంత ధనవంతుడో ఆయన జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. జ్ఞాపకం తెచ్చుకొని, లార్డ్, ఎస్, ఇన్ దిస్ వరల్డ్ నాకేమీ లేదు ప్రభువా, నాకు అంత ట్రెజర్స్ లేవు, నాకు అంత డబ్బు లేదు, బట్ లార్డ్ ఐ హ్యావ్ యూ, నాకు నీవు ఉన్నావు, లార్డ్ ఐ ప్రైజ్ యూ, ఐ వర్షిప్ యూ అని దేవుని ఆరాధిస్తాం. సో వీ ఆల్ ఆర్ ఈక్వల్, నో మ్యాటర్ అవర్ బ్యాక్గ్రౌండ్, అవర్ జాబ్స్, అవర్ పొజిషన్స్, ఆర్ మన డబ్బుని బట్టి, దేన్ని బట్టి కూడా మనం అతిశయించేటిది లేదు. వెన్ ఇట్ కమ్స్ టు ది హౌస్ ఆఫ్ గాడ్, వీ ఆల్ ఆర్ ఈక్వల్ and with different gifts that God gave us. And that's what James is reminding from verse 9 నుంచి. దాని తర్వాత
మనం ఈ ఉదయకాలము ఈ యొక్క 12వ వచనం మీద 12వ వచనం నుంచి కింద వచనాలని మనం ధ్యానించడానికి ప్రయత్నం చేద్దాం. సో జేమ్స్ ఇంకొక మాట, జేమ్స్ ఈజ్ నాట్ సేయింగ్ దట్ ద సిన్నర్ ఈజ్ నాట్ సేవ్డ్ బై ఎండ్యూరింగ్ ట్రయల్స్. నీకు శ్రమ వచ్చింది, ఆ శ్రమని నువ్వు సహించినవు కాబట్టి నువ్వు రక్షింపబడ్డవు, నీకు రక్షణ వచ్చింది అని యాకోబు చెప్పట్లేదు. హీస్ సేయింగ్ దట్ ద బిలీవర్ ఈజ్ రివార్డెడ్ బై ఎండ్యూరింగ్ ద ట్రయల్స్. సో నీ రక్షణ అనేటిది నీ జీవితంలో నువ్వు ఎన్ని కష్టాలు గుండా వెళ్తా ఉన్నా, ఎన్ని మాటలు నువ్వు పలికినా, నువ్వు ఎంత సహించినా దాన్ని బట్టి నువ్వు రక్షింపబడలేదు అనేటిది యాకోబు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. సో హీ సేయింగ్ దట్ ఎ బిలీవర్ ఈజ్ రివార్డెడ్ బై ఎండ్యూరింగ్ ట్రయల్స్. ఆయన వెళ్తున్న యొక్క శ్రమలలో ఆయన ఓర్మితో ఉన్నప్పుడు దాన్ని బట్టే దేవుడు ఆయనకి జీవ కిరీటమును దేవుడు ఇస్తాను అని దేవుడు యాకోబు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. సో ఇక్కడ చూస్తే బ్లెస్డ్ ఈజ్ ద మ్యాన్ హూ రిమైన్స్ స్టెడ్ ఫస్ట్ అండర్ ట్రయల్. అక్కడ కొన్ని ట్రాన్స్లేషన్స్లో వి సీ టెంప్టేషన్ అన్నమాట మనకు కనబడుతూ ఉంది. దాని తర్వాత కింది వచనాలలో జేమ్స్ వెరీ వండర్ఫుల్లీ హీ ఎక్స్ప్లెయిన్డ్ అబౌట్ టెంప్టేషన్, హౌ ఈ యొక్క శోధన అనేటిది ఏ విధముగా వస్తూ ఉంటుంది అనేటిది ఎంతో స్పష్టముగా ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. సో ట్రయల్స్ ఆర్ అండ్ టెస్ట్ ఆర్ సెంట్ బై గాడ్. ఈ యొక్క విశ్వాసీ జీవితంలో శ్రమలు అనేటిది దేవుడు అనుమతిస్తాడు, శోధన అనేటిది సైతాను తీసుకొని వస్తాడు. ట్రయల్స్ ఇట్ కమ్స్ ఫ్రమ్ అవుట్ సైడ్, టెంప్టేషన్ ఈజ్ విత్ ఇన్ అస్, విత్ ఇన్ అవర్ మనకి హ్యూమన్ నేచర్లో వీ హ్యావ్ దట్ డిజైర్ ఇన్ అవర్ లైఫ్. సో గాడ్ అలౌస్ ట్రయల్స్ ఇన్ అవర్ లైఫ్, అండ్ ఇఫ్ యూ ఆర్ నాట్ కేర్ఫుల్ ఇన్ దోస్ ట్రయల్స్, on the other side, see, on one side God allows trials to discipline us or to ఆయన పోలికలోనికి మార్చబడడానికి దేవుడు శ్రమలను అనుమతిస్తూ ఉన్నాడు నీ జీవితంలో. ఆ శ్రమలు నీ దగ్గరకు వచ్చినప్పుడు ఇంకొక వైపు సేటన్ ఈజ్ ఆల్సో వర్కింగ్. వాట్ సేటన్ ఈజ్ డూయింగ్ ఈజ్ విత్ ఇన్ యూ, నీలో నుంచి సేటన్ ఈజ్ ట్రైంగ్ టు రిమైండ్ ఆర్ ఎల్స్ నీకు ఆ ఆశలను ఈజ్ గోయింగ్ టు బ్రింగ్ అవుట్ దోస్ డిజైర్స్. అండ్ ఇన్ దోస్ ట్రయల్స్ ఇఫ్ యు ఆర్ నాట్ కేర్ఫుల్, what happens is you will fall for those desires and Satan deceives you and you will disobey God, and then comes the death. That's what James is saying. So let no one say when he is tempted, I am being tempted by God, for God cannot be tempted with evil. దేవుడు నిన్ను పాపము చేయడానికి దేవుడు నిన్ను శోధించడు. టెంప్టేషన్ ఇట్ కమ్స్ ఫ్రమ్ సేటన్. సైతాను నుంచి, వాడు నిన్ను పడివేయడానికి, దేవుడి నుంచి నిన్ను దూరముగా ఉంచడానికి సైతాను యొక్క ఉద్దేశము. సో బట్ ఈచ్ పర్సన్ వెన్ ఈస్ టెంప్టెడ్ హీ ఈస్ లూర్డ్ అండ్ ఎంటైజ్డ్ బై హిస్ ఓన్ డిజైర్స్. దెన్ డిజైర్ వెన్ ఇట్ హ్యాస్ కన్సీవ్డ్ గివ్స్ బర్త్ టు సిన్, అండ్ సిన్ వెన్ ఇట్ ఈస్ ఫుల్లీ గ్రోన్ బ్రింగ్స్ ఫోర్త్ డెత్ అనేటిది ఇక్కడ యాకోబు జ్ఞాపకం చేస్తున్నాడు. సో ఇఫ్ యూ ఆర్ నాట్ కేర్ఫుల్ ఇన్ అవర్ ట్రయల్స్, ద టెస్టింగ్ ఆన్ ది అవుట్ సైడ్ మే బికమ్ ఎ టెంప్టేషన్ ఇన్ ది ఇన్సైడ్. ఈ శోధనలలో బయట నుంచి దేవుడు అనుమతించిన శ్రమలని మనము జాగ్రత్తగా సహిస్తూ దేవుని మీద ఆధారపడుతూ మనం ముందుకు వెళ్ళకపోతే ఏమవుతూ ఉంటుంది అంటే, మనలో ఆశలని బట్టి, ఆ యొక్క ప్రాచీన స్వభావాన్ని బట్టి శోధింపబడి, మోసపరచబడి, దేవునికి అవిధేయత చూపించి మనము పాపము చేసి, పాపము వలన వచ్చే జీతము మరణము, దేవుని యొక్క సంతోషమును మనము కోల్పోయే వారముగా ఉంటాం. సో వెన్ ఆర్ సర్కమ్స్టాన్సెస్ ఆర్ డిఫికల్ట్, వీ మే ఫైండ్ అవర్ సెల్స్ ఎట్ టైమ్స్ వి కంప్లెయిన్ గాడ్. మనం అర్థం చేసుకోవడానికి ఉదాహరణకి దీన్ని ఆలోచించండి. ఒకవేళ దేవుడు మన జీవితంలో ఏదైనా ఒక శ్రమని అనుమతించినాడు. లెట్స్ సే మన జీవితంలో ఒక ఉద్యోగాన్ని దేవుడు తీసేసినాడు. మేబీ యూ లాస్ట్ యువర్ జాబ్ and you know that God allowed it in your life, and God has been speaking to you that I am going to give you a job in the right time. You are praying to God, you are asking God, nu devuni meeda ఆధారపడ్డావు. ఇనిషియల్లీ you counted it as joy and you praised God for that suffering, and slowly as days pass by, you start murmuring against God, you start complaining against God, and slowly what Satan does is, instead of trusting in God, instead of putting our complete faith in God, Satan ఏం చేస్తూ ఉంటాడు అంటే, now you have to think about another plan. ఇంకొక ప్రణాళిక నువ్వు చేయాలి. You cannot just blindly, you cannot just sit there and you cannot just trust in God. Maybe you should plan, and desire enters into our heart. The moment when that desire comes in our heart, if we obey to that desire, or else if we say yes to that desire, what happens is, we say with our words that I trust in the Lord, but our actions will be different. We plan everything.
ప్లాన్ బి ఉంటుంది, ప్లాన్ సి ఉంటుంది, ప్లాన్ డి ఉంటుంది. వీ ప్లాన్ ఎవ్రీథింగ్. వీ స్పీక్ టు పీపుల్, వీ అప్లై సో అండ్ సో. మన యొక్క సర్కమ్స్టాన్సెస్ అన్నీ కూడా మనం అనుకూలంగా చేసుకుంటూ ఉంటాం. అండ్ చేసుకుంటే ఏమవుతూ ఉంటుంది అంటే, విత్ అవర్ వర్డ్స్ వీ సే వీ బిలీవ్ ఇన్ గాడ్, బట్ అవర్ యాక్షన్స్, బికాస్ వీఆర్ లూడ్ ఆర్ ఎల్స్ వీఆర్ ఎంటైజ్డ్ బై దిస్ సేటన్, అవర్ యాక్షన్స్ అన్నీ కూడా ఏమవుతూ ఉన్నాయి అంటే, ఇప్పుడు నీవు ఆ యొక్క ఆశ ఏదైతే నీ జీవితంలో పుడుతూ వచ్చిందో దానికి నువ్వు విధేయత చూపించి దాన్ని నువ్వు చేయబోతావు. అండ్ ఎట్ ద ఎండ్ యూ విల్ సే దట్ ఇది దేవుని చిత్తమైంది అంటావు. బట్ గాడ్ వాంట్స్ టు ప్రూవ్ హిమ్సెల్ఫ్ ఇన్ దట్ ట్రయల్. నీ శ్రమ ఏదైతే నువ్వు ఉన్నావో, నీ శ్రమలో తాను దేవుడు బయలుపరుచుకోవాలని ఇష్టపడతా ఉన్నాడు. వి ఆల్ నో ద లైఫ్ ఆఫ్ అబ్రహాం. ఇనీషియల్గా ఆరంభంలో అబ్రహాం ఎప్పుడైతే వెన్ హీ అరైవ్డ్ ఇన్ క్యానన్ అండ్ హీ డిస్కవర్డ్ అక్కడ ఒక గొప్ప ఉపద్రవం, లేదంటే ఫ్యామిన్ ఉందని, కరువు ఉందని ఆయన కనుక్కున్నాడు. సో ఎప్పుడైతే ఆ కరువు అక్కడ ఉందో, హీ వాజ్ నాట్ ఏబుల్ టు టేక్ కేర్ ఆఫ్ హిస్ ఫ్లాక్స్ ఆర్ హిస్ హెడ్స్. అండ్ ఆ సమయంలో గాడ్, ఆ సమయంలో అబ్రహాము దట్ ట్రయల్ వాజ్ అన్ ఆపర్చునిటీ టు ప్రూవ్ గాడ్. దేవుడు ఆ శ్రమలో తాను బయలుపరుచుకొని ఒక గొప్ప కార్యము చేయాలని దేవుడు ఉద్దేశిస్తే, అబ్రహాం వాట్ డిడ్ హీ డూ? ఇన్స్టెడ్ ఆఫ్ వెయిటింగ్, ఇన్స్టెడ్ ఆఫ్ లుకింగ్ టువర్డ్స్ గాడ్, హీ ర్యాన్ టు ఈజిప్ట్. అండ్ లేటర్ ఆన్ హూమ్, ఈ ఐగుప్తు నుంచి ఎవరు వచ్చినారు? హాగర్ కేమ్. సో ఒకవేళ అబ్రహాం అక్కడనే నిలబడి, ఇఫ్ హీ పుట్ హిస్ ట్రస్ట్ ఇన్ ద లార్డ్, గాడ్ బ్రాట్ మీ టు దిస్ ల్యాండ్, ఈ యొక్క దేశానికి దేవుడు నన్ను తీసుకొని వచ్చినాడు, అండ్ దిస్ గాడ్ ఈస్ గోయింగ్ టు గివ్ మీ, బికాస్ హీ ప్రామిస్డ్ హీఈస్ గోయింగ్ టు బ్లెస్ మీ, హీఈస్ గోయింగ్ టు టేక్ కేర్ ఆఫ్ మీ అని ఆయన యొక్క ప్లాన్, దేవుడు ఏదైతే ఉన్నాడో దాని మీదనే కంప్లీట్గా ఆశపడి ఆయన నిలబడి ఉంటే హాగర్ వచ్చేటిది కాదు. సో when God allows trials, dear brothers and sisters, we have to be very careful. With our words we speak a lot, but our actions we plan a lot, and then we follow ఆ ప్రణాళికలోనే మనం వెళ్తూ దేవునికి దూరముగా వెళ్తూ ఉంటాం. So that is what James is saying. So God allows trials, but also within our heart, desires అనేటివి మన హృదయంలో ఉన్నప్పుడు, slowly what happens is we turn away from God. So having desires, there is nothing wrong in having desires. See, as we live in this world, మనందరికీ కూడా we have many desires. See, ఒకవేళ మనకు ఆకలి వేయకపోతే మనము ఆహారం తినేవారమా? మనకు ఆకలి వేసినప్పుడు we go and eat food. మనకు దాహం వేసినప్పుడు we go and drink water. In the same way, as we live in this world, these desires are normal. ఈ ఆశలు అనేటివి ఎంతో నార్మల్గా మన జీవితంలో ఉంటాయి. సో సెక్స్ ఈజ్ ఆల్సో ఏ నార్మల్ డిజైర్. వితౌట్ ఇట్ ద హ్యూమన్ రేస్ కుడ్ నాట్ కంటిన్యూ. సో ఈ డిజైర్స్ అన్నీ కూడా ఇట్స్ నార్మల్. బట్ ఈ డిజైర్స్ని ఇఫ్ యూ ఫుల్ఫిల్ ఇట్ అవుట్ సైడ్ ద విల్ ఆఫ్ గాడ్, దెన్ దట్స్ ది ప్రాబ్లం. సి, నీకు ఆకలేనప్పుడు యూ హ్యావ్ టు ఈట్ ఫుడ్, బట్ బైబుల్ సేస్ గ్లటనీ ఈజ్ సిన్. నాకు దొరికిందే ఛాన్స్ అని చెప్పేసి నువ్వు తిండిబోతులా తింటా ఉంటే, దేవుడు తిండిబోతులను ఏమంటా ఉన్నాడు? ఆయన హేయము అంటా ఉన్నాడు. అండ్ బైబుల్ సేస్ మనం నిద్రించడం, స్లీపింగ్ ఈజ్ గుడ్, బట్ ఇఫ్ యూ బికమ్ లేజీ, స్లాత్ఫుల్, నిద్రలోనే నువ్వు సోమరిపోతా అవుతా ఉంటే గాడ్ హేట్స్ ఇట్ అనేటిది దేవుని వాక్యం ఎంతో స్పష్టముగా చెప్తా ఉంది. సెక్స్ ఈజ్ నార్మల్, బట్ అవుట్ సైడ్ the will of God, outside the marriage, if you commit it, if you read Hebrews chapter 13 verse 4, let marriage be held in honor among all, and let the marriage bed be undefiled, for God will judge the sexually immoral and adulterous. So outside your marriage, if you indulge or else if you involved in these desires, if you get into these attractions, వీటన్నిటిలో నువ్వు పడిపోయి నువ్వు పాపం చేస్తూ ఉంటే, God hates it. So ఈ desires అనేటివి they are normal. Every human being will have these desires. So outside the will of God, outside the word of God, if you commit those sins, that's when Satan traps us and then we fall. So first how ఈ యొక్క పాపం అనేటిది ఎట్లా ఆరంభించబడతా ఉంది అనేటిది ఇక్కడ, and that is what James is explaining very clearly. First, desire will be there in our hearts. ఆశ అనేటిది ఉంటుంది. అండ్ దెన్ స్లోలీ సేటన్ డిసీవ్స్ అస్, అండ్ సేటన్ డిసీవ్స్, అండ్ దెన్ నెక్స్ట్ స్టెప్ ఏమవుతుంది అంటే వీ డిసొబే గాడ్, అండ్ దెన్ దట్ లీడ్స్ టు డెత్. సో డెత్ డజంట్ హ్యాపెన్ అంటిల్ దెర్ ఈస్ ఎ బర్త్ డజంట్ హ్యాపెన్ అంటిల్ దెర్ ఈస్ ఎ కన్సెప్షన్ డజంట్ హ్యాపెన్ అంటిల్ దెర్ ఈస్ ఎ డిజైర్. సో ఇట్ ఆల్ స్టార్టెడ్ విత్ దట్ డిజైర్. సో మనం చాలాసార్లు వెన్ వి థింక్ అబౌట్ సిన్, మనము పాపము చేసిన తర్వాత మనం ఆలోచిస్తూ ఉంటాం,
అండ్ ఆలోచిస్తూ ఉంటాం. బట్ వెన్ దేవుడు ఎక్కడ చూస్తూ ఉన్నాడు అంటే, నీలో ఎప్పుడైతే వెన్ దట్ డిజైర్ ఎంటర్డ్ ఇన్ టు యువర్ మైండ్, వెన్ యూ గాట్ దట్ డిజైర్, అండ్ దట్స్ వై పాల్ సేస్ ఐ డై డైలీ అంటాడు. ప్రతి దినం నేను చనిపోతూ ఉంటాను అంటాడు. ఐ హావ్ బీన్ క్రూసిఫైడ్ విత్ క్రైస్ట్, నెవర్‌థెలెస్ ఐ హూ లివ్ బట్ క్రైస్ట్ లివెత్ ఇన్ మీ. సో వెన్ దట్ డిజైర్ వెన్ ఇట్ ఎంటర్డ్ ఇన్ టు యువర్ హార్ట్, ఇమీడియట్లీ వాట్ యూ అండ్ ఐ షుడ్ డూ ఇస్ వీ షుడ్ డై టు ఇట్. వీ షుడ్ రిమెంబర్ దట్ దిస్ బాడీ ఇట్ బిలాంగ్స్ టు గాడ్. హీ బాట్ మీ విత్ ద ప్రెషియస్ బ్లడ్. ఈ యొక్క శరీరము నాకు సంబంధించింది కాదు. ఐ కెనాట్ ప్లే విత్ దిస్ బాడీ. రిమెంబర్ దిస్, డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఇఫ్ యు ఆర్ ట్రూలీ సేవ్డ్, if you truly gave your life to Jesus Christ, you and I, we cannot play with this body. Dare not to do it, because when a believer commits sin, he has to face the consequences. సో ఒకవేళ దావీదు తన జీవితంలో ఆయన కాన్సిక్వెన్సెస్ అన్నీ ముందే ఆయనకు తెలుసుంటే పాపం చేసేవాడా? రైట్, వెన్ యూ సా దట్ బ్యూటిఫుల్ ఉమెన్, ఆ బత్షెబాని చూసినప్పుడు దాని తర్వాత కాన్సిక్వెన్సెస్, హీ లాస్ట్ హిస్ సన్. తన ఇంట్లో ఆ యొక్క ఉరియా అతన్ని చంపేసినాడు, విక్టోరియస్ లీడర్ అతన్ని చంపేసినాడు. యు సీ ఆ కాన్సిక్వెన్సెస్ అన్నీ ఒకవేళ దావీదుకు ముందే తెలిసి ఉంటే ఆ పాపం చేసి ఉండేవాడా? సో ఈ కాలం కూడా అంతే. మన జీవితంలో వెన్ దిస్ డిజైర్ కమ్స్ ఇన్ అవర్ హార్ట్, వీ హ్యావ్ టు డై టు దాట్ సిన్. దట్ ఈస్ వాట్ జేమ్స్ ఈజ్ సేయింగ్, that when God allows certain trials in your life, in those trials you have to stand firm. But within you, desires will come out. And if you cling to those desires, and Satan slowly deceives you, and if you obey to it, నువ్వు సైతాన్ యొక్క గోతిలోనూ పడిపోయినావు. We can see very, very clearly the first sin that you've committed. So హవ్వ ఎప్పుడైతే తను ఒంటరిగా ఉందో, we know when she was all alone, we see Genesis chapter 3 verse 5, ఆ యొక్క ఆశ పుట్టింది. ఏంటిది ఆశ? For God knows that in the day you will eat of it, your eyes will be opened and you will be like God, knowing good and evil. దేవునిలాగా అయిపోతావు అన్న యొక్క మాట తను ఆ యొక్క ఆశ రాగానే, that desire entered. ఆ ఆశ రాగానే immediately Satan ఆమె దగ్గరకు వచ్చేసి, so the woman saw that the tree was good for that the tree was good for food, and it was pleasant to the eyes, and a tree desirable to make one wise. She took of its fruit and ate. She also gave to her husband with her, and he ate it. So Satan deceived Eve at that time. నువ్వు అది తింటే నువ్వు చనిపోవు, నువ్వు నిజంగా చనిపోతావా అని ప్రశ్నిస్తూ మోసం చేసింది అవ్వని. అండ్ ఎప్పుడైతే హవ్వ అదే అధ్యాయము జెనసిస్ చాప్టర్ 2 verse 17లో we see God very clearly said, God very clearly gave this ఈ యొక్క మాట చెప్తూ వచ్చినాడు, but of the tree of the knowledge of good and evil you shall not eat, for in the day that you eat of it you shall surely die. దేవుని యొక్క వార్నింగ్ very clearly God said to them that if you eat this fruit you will die. సో డిజైర్కి ఏం ఆశపడ్డది, సైతాను మోసం చేసినాడు, ఆశకి విధేయత చూపించింది, అండ్ దెన్ వి నో దే ఆర్ సపరేటెడ్ ఫ్రమ్ గాడ్. దేవుని నుంచి వాళ్ళు వేరుపాటు చేయబడినారు. సో స్పిరిచువల్ సపరేషన్ హ్యాపెండ్ ఎట్ దట్ టైమ్ అండ్ ఫిజికల్ డెత్ ఎంటర్డ్ సిన్స్ దెన్. సో డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, వెన్ గాడ్ ఈజ్ అలౌవింగ్ ట్రయల్స్ ఇన్ యువర్ లైఫ్, విత్ ఇన్ యూ సేటన్ ఈజ్ ఆల్సో ట్రయింగ్ టు టెంప్ట్ యూ. నిన్ను పడిపోవులాగున సైతాను కూడా పని చేస్తూ ఉన్నాడు. ఎవరికి నువ్వు విధేయత చూపిస్తూ ఉన్నావు? at times, many times I hope I faced it. చాలాసార్లు మన జీవితంలో as we go through many trials, Satan slowly comes and says, you're already in that big pit. It's okay to commit this sin. It's okay to watch so and so. It's okay to go to that place. You're already నువ్వు అంత శ్రమలో ఉన్నావు కదా, ఈ చిన్న అబద్ధం చెప్తే తప్పేం లేదు, ఈ చిన్నగా నువ్వు మాట్లాడితే తప్పేం లేదు. నీ శ్రమ చూసినవా, నీ పిల్లలు చూసినవా, నీ కుటుంబం చూసినవా, నీకు ఉద్యోగము లేదు, యూఆర్ గోయింగ్ త్రూ దిస్ పెయిన్. ఎస్, గాడ్ ఈజ్ విత్ యూ. దేవా, ఈ పాపం చేస్తాను, నువ్వు ఆల్రెడీ నాకు ఇంత పెద్ద శ్రమ ఇచ్చినావు కదా ప్రభువా, నేనేం చేస్తా, ఈ పాపం చేస్తా, నేను అబద్ధం ఆడుతాను. అలాగున వెళ్తున్నప్పుడు వీఆర్ నాట్ ఎండ్యూరింగ్ ఇన్ అవర్ ట్రయల్స్. బ్లెస్డ్ ఈజ్ ద వన్ హూ ఎండ్యూర్స్ ద ట్రయల్. ఆయనకి మాత్రమే జీవ కిరీటము ఇవ్వబడుతూ ఉంటుంది. సో నా జీవితంలో వెన్ వీ గో త్రూ దీస్ ట్రయల్స్, యాకోబు చాలా స్పష్టముగా కొన్ని విషయాలు చెప్తూ వచ్చినాడు. వెన్ వీ గో త్రూ దీస్ ట్రయల్స్, మనం ధ్యానిస్తూ వచ్చిన ముందే 2-3 విషయాలు ఎంతో స్పష్టముగా యాకోబు ఏమంటా ఉన్నాడు అంటే, ఫస్ట్, వెన్ గాడ్ అలౌస్ ట్రయల్స్, కౌంట్ ఇట్ యాజ్ జాయ్. సెకండ్లీ, జేమ్స్ ఈజ్ సేయింగ్, వెన్ గాడ్ అలౌస్ ట్రయల్స్, ఆస్క్ గాడ్స్ విజ్డమ్. లార్డ్, ఐ డోంట్ నో వాట్ టు డూ. లార్డ్, ఎస్, నేను వీటన్నిటి నుంచి నేను నింపబడి ఉన్నాను ప్రభు. ఐఎమ్ సరౌండెడ్ విత్ ఆల్ దీస్ ప్రాబ్లమ్స్, బట్ లార్డ్, ఐ డోంట్ నో వాట్ టు డూ. ఐ నీడ్ యువర్
విస్డమ్. ఆస్క్ అన్న మాట, ఇఫ్ ఎనీ వన్ లాక్స్ విస్డమ్ లెట్ హిమ్ ఆస్క్ గాడ్ హూ గివ్స్ జనరస్లీ. ఇక్కడ ఆస్క్ అన్న మాట ఆ యొక్క గ్రీక్ పదంలో దాని అర్థం ఏంటిది అంటే వీ హ్యావ్ టు రిపీటెడ్లీ ఆస్క్ గాడ్. ఇట్స్ నాట్ జస్ట్ వన్ టైం అడిగేసి వదిలేయడం కాదు. ఇట్స్ నాట్ జస్ట్ పిల్లలకి ఏదో స్కూల్కి పంపించే టైంలో దేవా ఈ పిల్లలకి జ్ఞానం ఇయ్యి అని కాదు. We need to ask repeatedly. We have to ask God's wisdom. God, I need your wisdom in this trial. I don't know where to go. Lord, I'm surrounded with these people. I'm surrounded with this pain. My physical body, it's hurting me a lot. Lord, I need your wisdom. Can you please show me the path? And when we ask God, and then James says you have to ask in faith. So when we ask God, when God gives us the wisdom, and in that wisdom when we put our faith and when we follow God, then what happens is we'll endure in that trial, and then God is going to give us the crown of life. ఒకవేళ మనము అందుకే ఇక్కడ ఈ కింది వచనాలలో కూడా యాకోబు చెప్తున్నాడు. 6వ వచనంలో చూడండి ఒకసారి. బట్ లెట్ హిమ్ ఆస్క్ ఇన్ ఫెయిత్ విత్ నో డౌటింగ్, ఫర్ ద వన్ హూ డౌట్స్ ఈజ్ లైక్ ఎ వేవ్ ఆఫ్ ద సీ దట్ ఈస్ డ్రివెన్ అండ్ టోస్డ్ బై ద విండ్. For that person must not suppose that he will receive anything from the Lord. He is a double-minded man, unstable in all his ways, which means he is a person where with his words he is speaking so much of spirituality, but his actions, his life, everything is contrary. ఆయన ఏమంటా ఉన్నాడు, he is a double-minded person. On Sunday he is preaching, Monday he is in somewhere. He is not living according to the word of God. On Sunday he is playing music, but from Monday to Saturday he is a double-minded person because he did not put his faith in God. సంపూర్ణముగా దేవుని మీద ఆధారపడ్డ వ్యక్తి ఏం చేస్తాడు అంటే ఆయన ఏది సంభవించినా there is no plan B in his life. Only plan A, ప్రభువా, that you gave this, I am going to cling on to you, I am going to see you, that Lord you lead me in this path. I'll fully completely trust in you అన్న విశ్వాసముతో ఈ యొక్క వ్యక్తి వెళ్తూ ఉంటాడు. సో ఎట్లా హౌ we are going to live, how we are going to endure patiently ante the 3 points is count it as joy, ask God's wisdom in your trial, ask in faith. When you do these 3 things, no matter the situation, no matter the pain, no matter the turmoil, you will stand firm. And for you, God is saying, blessed is the one who remains steadfast under trial, for when he has stood the test will receive the crown of life, which God has promised to those who love him. ఎవరు ఈ 3 చేయగలుగుతారు? నాట్ అన్ అన్స్టేబుల్ పర్సన్, ద వన్ హూ లవ్స్ గాడ్. ఇక్కడ ఈ 12వ వచనంలో మాట చూడండి. గాడ్ సేస్ దోస్ హూ లవ్ హిమ్. గాడ్ డెంట్ సే దోస్ హూ ఒబే హిమ్. గాడ్ డెంట్ సే దోస్ హూ పుట్ హిస్ ట్రస్ట్ ఇన్ హిమ్. God said that those who love him. When you love the Lord with all your heart, mind and soul, what happens is automatically you obey God. Automatically you trust him. Automatically what happens is that, Lord, this plan A, I'm going to follow it. So there is no room in my heart to think about other plans. అది ఎంత నొప్పైనా ఎంత కష్టమైనా I'll endure patiently అని మనం దేవుని సన్నిధిలో ఓపికతోటి మనం వేచి ఉండి సహిస్తూ ఉంటాం. సో ఈ యొక్క విషయాన్ని ధ్యానిస్తున్నప్పుడు మనందరికీ కూడా ఒక వ్యక్తి దేవుని వాక్యంలో నుంచి మీ జ్ఞాపకం చేయాలని ఇష్టపడతా ఉన్నాడు. హియర్ ఇస్ అ మ్యాన్ వేర్ హీ ఎండ్యూర్డ్ పేషెంట్లీ, ఓపికతోటి ఆయన దేవుని సన్నిధిలో కనిపెడతా వస్తూ ఉన్నాడు. ఆయన పేరే యోసేపు. వీ ఆల్ నో ది లైఫ్ ఆఫ్ జోసెఫ్. సో హీ వెయిటెడ్ పేషెంట్లీ in God's presence. Genesisలో almost 13 or 14 chapters were recorded for the life of Joseph. సో అన్ని అధ్యాయాలు పరిశుద్ధాత్మ దేవుడు యోసేపు గురించి ఆయన వ్రాసి ఉంచినాడు. సో ద బుక్ ఆఫ్ జెనసిస్, వి ఆల్ నో ద క్రియేషన్, దెన్ ఆడమ్ అండ్ ఈవ్, దాని తర్వాత అబ్రహాం, ఐజాక్ అండ్ జేకబ్, వీళ్ళ గురించి మనం ధ్యానిస్తూ వస్తూ ఉంటాం. బట్ లేటర్ ఆన్ వి సీ ఎ యంగ్ మ్యాన్ కాల్డ్ జోసెఫ్. హీ వాజ్, ఆయన యొక్క యాకోబుకు 11వ సంతానం, 11th సన్. అండ్ ఆయన యొక్క ఇనీషియల్ డేస్, యోసేపు యొక్క జీవితాన్ని కొన్ని మీ ముందుకు తీసుకొని వచ్చిన తర్వాత మనము ముందుకు వెళ్దాం. మనందరికీ ఈ యొక్క విషయాలు అందరికీ కూడా పరిచయమే యోసేపు జీవితము. బట్ గాడ్ ఈజ్ రిమైండింగ్ అస్ హౌ వీ కుడ్ ఎండ్యూర్ పేషెంట్లీ అనేటిది యోసేపు నుంచి కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. సో ఆయన ఎప్పుడైతే జోసెఫ్, హీ వాజ్ ది మోస్ట్ ఫేవర్డ్ అండ్ బ్లెస్డ్ బై హిస్ ఫాదర్ జేకబ్. సో ఈ యొక్క జోసెఫ్ వెన్ హీ వాజ్ 17 years old, 17 సంవత్సరాలు ఉన్నప్పుడు, ఆయన 16-17 సంవత్సరాలు ఉన్నప్పుడు హిజ్ బ్రదర్స్, తన సహోదరులందరూ కూడా రిజెక్టెడ్ హెమ్. ఎందుకని అంటే ఆయన యొక్క డ్రీమ్స్ వాటన్నిటిని కూడా హీఈస్ ఎక్స్ప్లెయినింగ్, హీఈస్ షేరింగ్. అండ్ ఇమీడియట్లీ వెన్ హిస్ బ్రదర్స్ హర్డ్ దెమ్, వాళ్ళ యొక్క ఈగో, జెలసీతో దే డిసైడెడ్ టు కిల్ దిస్ పర్సన్. ఈయనని చంపేద్దాము అన్న నిర్ణయము
యోసేపు సహోదరులు అందరూ కూడా తీసుకున్నారు. అదే మనకి జెనసిస్ చాప్టర్ 37లో వి సీ దే ఆల్ టుక్ ద డెసిషన్ టు కిల్ జోసెఫ్. అండ్ ఆ సమయంలో హియర్ ఈజ్ రూబెన్ who comes to them and says, verse 37:20, come now, let us kill him and throw him into one of the pits. Then we will say that a fierce animal has devoured him, and we will see that what will become of his stream. But when Reuben heard it, he rescued him out of their hands, saying, let us not take his life. So all the brothers, they together, సొంత రక్తముతో ఉన్న సహోదరులే, they decided to kill his brother Joseph. ఆయన తన సహోదరుని చంపేద్దాం అనుకున్నారు. అండ్ ఎట్ దట్ టైమ్ రూబెన్ హీ సజెస్టెడ్ అండ్ సెడ్ ఇన్స్టెడ్ ఆఫ్ కిల్లింగ్ హిమ్ లెట్స్ త్రో హిమ్ ఇన్ ద పెట్. అండ్ దాని తర్వాత వీసి ఇన్స్టెడ్ ఆఫ్ ఆ యొక్క గోతిలో నుంచి మనము ఇష్మాయిలీలకి అమ్మేద్దాము అనేటిది ఆయన చెప్తూ వస్తూ ఉంటాడు. సో లేటర్ ఆన్ వి నో ది సోల్డ్ జోసెఫ్ టు ఇష్మాయిలైట్స్ ఫర్ 20 shekels. దాని తర్వాత ఎప్పుడైతే వెన్ జోసెఫ్ ఎంటర్డ్ ఇంటూ ఈజిప్ట్, ఆయన యొక్క బానిసగా స్లేవ్గా ఆయన అక్కడికి వెళ్ళినాడు. సో ఎప్పుడైతే యూ సీ ఇన్ ఆల్ దీస్ ట్రయల్స్, ఐ వాంట్ యూ టు అండర్స్టాండ్ దిస్ పాయింట్, హౌ గాడ్ వండర్ఫుల్లీ ఆర్కెస్ట్రేటెడ్ దిస్ సర్కమ్స్టాన్సెస్. ఎవ్రీ సర్కమ్స్టాన్స్ యూ సీ హౌ గాడ్ ఎంత చక్కగా దేవుడు ప్రిపేర్ చేస్తున్నాడో చూడండి. హియర్ ఈజ్ రూబెన్ హూ సజెస్టెడ్ హిస్ బ్రదర్స్. దే ఆల్ టుక్ ద డెసిషన్ టు కిల్ దిస్ బాయ్. బట్ గాడ్ యూజ్ రూబెన్ ఎట్ దట్ టైమ్ అండ్ సెడ్ లెట్స్ నాట్ కిల్, లెట్స్ సెల్ దిస్ పర్సన్. ఎప్పుడైతే వెన్ హీ ఎంటర్డ్ ఇంటూ ఈజిప్ట్, జెనసిస్ చాప్టర్ 39, మనందరూ కూడా వీఆర్ వెరీ ఫెమిలియర్ విత్ దిస్ స్టోరీ. జెనసిస్ 39లో we see, now Joseph had been brought down to Egypt, and Potiphar, an officer of Pharaoh, the captain of the guard, an Egyptian, had brought him from the Ishmaelites who had brought him down here. The Lord was with Joseph, and he became a successful man, and he was in the house of the Egyptian master. ఆయనకి ఏమీ గత చరిత్ర లేని వ్యక్తి యోసేపు. బట్ అక్కడికి వచ్చేసరికి యూ సీ గాడ్ ఈజ్ విత్ జోసెఫ్ వండర్ఫుల్లీ. జెనసిస్ చాప్టర్ 39లో ద లార్డ్ వాజ్ విత్ జోసెఫ్. యోసేపుతో దేవుడు ఉన్నాడు కాబట్టి ఏమైపోయినాడు, ఆయనని ఓవర్సియర్గా, అధికారిగా అక్కడ ఫరో ఆయనే చేస్తూ వచ్చినాడు. దాని తర్వాత వినో ఆ యొక్క ఫాలోయింగ్ వర్సెస్లో వేసి ఆయనే అందరికంటే ఉన్నతమైన స్థానానికి ఆ ఇంట్లో ఆయనను పెట్టినారు. బట్ రిమెంబర్ హిజ్ ఇనిషియల్ డేస్, హీ వాజ్ అ రిజెక్టెడ్ మ్యాన్. His own brothers disowned him. There is no one for him. He was all alone. But yet, his trust is in the Lord. God allowed those circumstances, prepared people in the right time. And in the right time in this house, ఆయనకు ఒక మంచి ఉన్నతమైన ఆ యొక్క స్థానమునకు దేవుడు తీసుకొని వెళ్ళినాడు. దాని తర్వాత ఆ యొక్క యోసేపు ఆయనే ఆ ఇంట్లో, నౌ జోసెఫ్ verse 6లో we see, so he left all that he had in Joseph's charge, and because of him he had no concern about anything but the food he ate. Now Joseph was handsome in form and appearance, and he was a very good looking boy, a young boy living in that palace. And the wife of Potiphar, she saw Joseph. ఆయనను ఎప్పుడైతే ఈ యొక్క పొతిఫర్ భార్య ఆయనని చూస్తూ వచ్చినాడో, ఇమ్మీడియట్లీ ఆఫ్టర్ ఎ టైమ్ హిజ్ మాస్టర్స్ వైఫ్ క్యాస్ట్ హర్ ఐస్ ఆన్ జోసెఫ్ అండ్ సెడ్, లై విత్ మీ. దిస్ ఈజ్ వాట్ జోసెఫ్ గాట్ అన్ ఆపర్చునిటీ దేర్. దట్ జోసెఫ్, ఆ యొక్క పొతిఫర్ భార్య, ఆ యొక్క అధికారి ఆర్ఎల్స్ రాజు తర్వాత ఉన్నది ఆమె వచ్చి చెప్తా ఉంది, లై విత్ మీ, నాతో వచ్చి శయనించు అని యోసేపుకి చెప్పగానే ఆమె ఒక్కసారి అనలేదు. డే బై డే, ఎవ్రీ డే this woman is tempting Joseph, come and lie with me, come and lie with me. But here is a young man who stood for God. I want you all to, if possible, memorize this verse, Genesis chapter 39. Ikkada it says verse 9lo, he is not greater than in the house I am, nor he has kept back anything from me except yourself, because you are his wife. Remember the words that Joseph used here. How then can I do this great wickedness and sin against God? He has all opportunities to commit that sin. He got complete, ఆయనకు అన్ని ఆపర్చునిటీస్ ఉన్నాయి. There is no one with him. His family is not there. His brothers are not there. There is no 10 commandments. There is no Bible. There is no Zion house of prayer. There is no fellowship. ఈ యొక్క వాట్సాప్లు లేవు, నీకు మెసేజ్ పంపించి నువ్వు పాపం చేయకు అని ఏమీ లేని కాలంలో, ఏకాకిగా ఉన్న కాలంలో ఆయనకి కంప్లీట్గా he can easily commit that sin. He can say to God that, Lord, you allowed this pain. నన్ను ఒంటరిగా చేసినావు గోతిలో, నన్ను ఇక్కడ అధికారిగా చేసినావు దేవా, ఈ పాపం చేస్తే నవ్ ఐ మే గెట్ ఎ గుడ్ పొజిషన్, ఐ మే గో టు అనదర్ లెవెల్,
and he can easily commit that sin. But Joseph said, how can I do this great wickedness and sin against God? He withstood. He stood for God in that trial. He endured there. ఆ ఓపికతో యోసేపు కనిపెడుతూ వచ్చినాడు. ఎప్పుడైతే ఆయన నిర్ణయం తీసుకున్నాడో అండ్ దాని తర్వాత ఆమె మరలా ఆయన వెంటబడతా ఉన్నప్పుడు ఆయన అక్కడి నుంచి పారిపోయినాడు. హీ ర్యాన్ అవే. అందుకే when sin comes to us, dear brothers and sisters, we cannot stay in that place. We have to run away from that place. Don't entertain those things. If you start slowly entertaining them, you will be sleeping with that person very soon. నువ్వు ఆయనతో పడుకుంటా ఉన్నావు, ఆమెతో పడుకుంటా ఉన్నావు అంటే ఇట్స్ సంథింగ్, అదేదో అకస్మాత్తుగా అయింది కాదు. ఫస్ట్ యూ ఫెల్ట్ అలోన్. నాకు ఎవరు లేరనిపించింది. You felt all alone, and slowly you want someone, and then you started talking with someone, and slowly that talking led to texting, sending messages, and that texting, it led to where? Let's have a coffee, let's go to Tim Hortons, and you spend time there. You opened your heart and he opened his heart, and slowly that led where? Maybe to your house or to a hotel room, and you committed adultery there. It's not something that happened hotel room lo intlo ayindi kaadu. It all began at the desire that you felt lonely. You forgot your God. నీ దేవుడిని మర్చిపోయాను. You forgot how righteous, you forgot how ఈ దేవుడు ఎంత రోషము కలిగిన దేవుడు అని మర్చిపోయాను. And then slowly that desire, Satan deceived, and from that disobeyed God, and death entered. But here is young boy Joseph who stood for God and said, how can I do this great wickedness and sin against God? Write it on your heart, write it on your tail. మీ యొక్క ఇంట్లో గోడల మీద ఈ మాటని రాసుకోండి. హౌ కెన్ ఐ డూ దిస్ గ్రేట్ వికెడ్నెస్? ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ ఏదో మనము అమ్మాయిలు మాత్రమే కాదు. బట్ ఎవ్రీ సిన్, డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఇట్ ఈస్ అగెయిన్స్ట్ గాడ్. ప్రతి పాపము దేవునికి విరోధమైనది. సో వీ హ్యావ్ టు. దాని తర్వాత వీ సీ జోసెఫ్ అక్కడి నుంచి పారిపోతాడు. దాని తర్వాత యూ సీ హౌ వండర్ఫుల్లీ గాడ్ ప్రిపేర్డ్ పీపుల్. యోసేపుని అక్కడి నుంచి చెరసాలల్లో వేసినారు. ఆ చెరసాలల్లో వేసిన తర్వాత ఈ యొక్క 40వ అధ్యాయానికి వచ్చినప్పుడు మొదటి 2 వచనాలు నుంచి చదువుతా ఉన్నాను చూడండి. సో టైమ్ ఆఫ్టర్ దిస్ ద కప్ బేరర్ ఆఫ్ ద కింగ్ ఆఫ్ ఈజిప్ట్ అండ్ హిస్ బేకర్ కమిటెడ్ అన్ అఫెన్స్ అగేన్స్ట్ దేర్ లార్డ్ టు ద కింగ్ ఆఫ్ ఈజిప్ట్ అండ్ ఫారో వాజ్ యాంగ్రీ విత్ హిస్ 2 ఆఫీసర్స్, ద కప్ బేరర్ అండ్ ది చీఫ్ బేకర్, అండ్ హీ పుట్ దెమ్ ఇన్ ది కస్టడీ ఇన్ ద హౌస్ ఆఫ్ ది క్యాప్టెన్ ఆఫ్ ది గార్డ్ ఇన్ ద ప్రిజన్ వేర్ జోసెఫ్ వాజ్ కన్ఫైన్డ్. ఇప్పుడు యోసేపుతో ఎవరున్నారు అక్కడ? ఈ యొక్క రాజుకి గిన్నె అందించే వ్యక్తి ఉన్నాడు. కప్ బేరర్ అండ్ బేకర్ ఈజ్ విత్ Joseph in the prison. He's not alone. See how God prepared these 2 people there. And then వాళ్ళిద్దరి యొక్క డ్రీమ్స్ని జోసెఫ్ he explained them, and later on ఆ బేకర్ ఆయన చనిపోతాడు. దాని తర్వాత we see జోసెఫ్ లైఫ్లో ఒకటి తర్వాత ఎట్లా ఆయన ఓపికతోటి ఉంటా ఉన్నాడో చూడండి. 23వ వచనానికి వస్తే, yet the chief cupbearer did not remember Joseph, but what happened? Forgot him. For 2 years this cupbearer forgot him. His own brothers rejected him, and in that Potiphar intlo, he got that humiliation, that rejection, and then you cupbearer, he spent good time with that person, and that person for 2 years he forgot. But in all these we don't see Joseph ekkadu kuda కోప్పడినట్టు, ekkadu kuda యోసేపు ఆయన కోప్పడి పాపము చేసినట్టు ఎక్కడో కూడా కనిపించదు. గాడ్ అలౌడ్ ఆల్ దీస్ ట్రయల్స్ ఇన్ జోసెఫ్. విత్ ఇన్ హిస్ హార్ట్ మెనీ డిజైర్స్ మేబీ వచ్చి ఉండొచ్చు, బట్ ఆఫర్ ఆల్ దోస్ డిజైర్స్ లైక్ పాల్, జోసెఫ్ డైడ్ డైలీ టు దోస్ డిజైర్స్. ఆయన ప్రతిదినం ఆ పాపమునకు ఆయన చనిపోతూ వస్తూ ఉన్నాడు. ఆ స్త్రీ వచ్చినప్పుడు చనిపోతూ వచ్చినాడు. ఆయన మీద అన్యాయముగా నేరం మోపినప్పుడు చనిపోతూ వస్తూ ఉన్నాడు. అండ్ దెన్ వీ సీ దాని తర్వాత లేటర్ ఆన్ అదే కప్ బేరర్ దాని తర్వాత ఫరోకి ఏదో కల వచ్చినప్పుడు he remembers Joseph. ఆ యోసేపును ముందుకు తీసుకొని వస్తూ ఉంటాడు. You see how God prepared Reuben in the Potiphar's house. Joseph, he stood for God. He prepared those 2 prisoners, and later on we see that prisoner, how God prepared that prisoner, and God used Joseph mightily in his life. So in the same way, dear brothers and sisters, when God allows certain trials in our lives, మన జీవితంలో కొన్ని శ్రమలు దేవుడు మనకు అనుమతిస్తూ ఉన్నప్పుడు, ఇన్ ఆల్ ఆర్ సర్కమ్స్టాన్సెస్ గాడ్ ప్రిపేర్స్ అస్. ఆర్ సర్కమ్స్టాన్సెస్. ఆ సమయంలో ఒక్కసారి యోసేపుని జ్ఞాపకం తెచ్చుకోండి. ఆయనని గోతిలో పడేసినప్పుడు ఆయన తిరగబడి ఉంటే, ఆయన ఆవేశపడి ఉంటే, ఆవేశపరమైన మాటలు మాట్లాడుంటే, ఆయన దేవుడు నాకు అన్యాయం చేసినాడు, అసలు నేను ఏం తప్పు చేసినాను అని ఒకవేళ రుజువు చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే, ఆయనకున్న బలముతో వాళ్ళ సహోదరులందరినీ నూకి పడేస్తే,
యోసేపు ఆ ఉన్నతమైన స్థాయికి వెళ్ళేవాడా? ఆ యొక్క పోతిఫర్ ఇంటికి వచ్చినప్పుడు ఆయన ఎలాంటి పొరపాటు చేయలేదు. హీఈస్ లివింగ్ సచ్ ఎ గుడ్ లైఫ్. బట్ యోసేపు అక్కడ ప్రూవ్ చేసుకున్నట్టు మనకు కనిపించదు. హీ ర్యాన్ అవే ఫ్రమ్ దట్ ప్లేస్. మెనీ టైమ్స్ వీ ట్రై టు ప్రూవ్ అవర్ సెల్స్, వీ ట్రై టు ప్రూవ్ హౌ గుడ్ వీ ఆర్, వీ ట్రై టు ప్రూవ్ హౌ స్పిరిచువల్ వీ ఆర్, వీ ట్రై టు జడ్జ్ అదర్స్ వేరే వాళ్ళ యొక్క స్పిరిచువాలిటీని జడ్జ్ చేస్తూ ఉంటాము ఇన్స్టెడ్ ఆఫ్ లుకింగ్ అవర్ ఓన్ లైఫ్. అందుకే పౌలు అంటాడు, నాలెడ్జ్ పర్ఫెక్ట్ అప్. ఫర్ ఎవ్రీ క్వశ్చన్ నీ దగ్గర ఆన్సర్ ఉండొచ్చు, బట్ ఇఫ్ యూ డోంట్ వాక్ అకార్డింగ్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్, ఇఫ్ యూ డోంట్ ఫ్లీ అవే ఫ్రమ్ సిన్, ఇఫ్ యూ డోంట్ రన్ అవే ఫ్రమ్ సిన్, ఆల్ ఆర్ వర్డ్స్ ఆర్ వేస్ట్. ఆల్ ఆర్ వర్డ్స్ ఆర్ వేస్ట్. జోసెఫ్ ఇన్ ఆల్ దీస్ అఫ్లిక్షన్స్ ఎక్కడనైనా పడిపోయినాడా? హీ స్టూడ్ అండ్ యూ పేషెంట్లీ సహిస్తూ వచ్చినాడు, ఓపికతో సహిస్తూ వచ్చినాడు. అండ్ ఇన్ ద రైట్ టైమ్ వీ ఆల్ నో హౌ గాడ్ ఆనర్డ్ జోసెఫ్, ఎ నార్మల్ ఆర్డినరీ పర్సన్. ఆయన చరిత్ర లేదు, ఏమీ లేని వ్యక్తి. He stood for God. And Pharaoh says about Joseph that he has a different spirit. And the Bible says Joseph feared God. And Joseph is so humble that he is interpreting the dreams. And he is like a Pharaoh kaina ledante a prisoners ki interpret chesta unnappudu he humbly says, and Joseph said to them, do not interpretations belongs to God. ఆయన ఎంతో దీనత్వంతో వాట్ ఎవర్ ఆయన దగ్గర ఏదైతే ఉందో, ఇట్స్ నాట్ ఫ్రమ్ మీ, ఇట్స్ నాట్ నాకు తెలిసింది కాదు ఇది, ఇట్ ఈస్ గాడ్ హూ గివ్స్ మీ. దేవుడు నాకు ఇచ్చినాడు అని విత్ దాట్ హ్యూమిలిటీ హీ వెంట్ ఫార్వర్డ్. అండ్ దెన్ గాడ్ ఆనర్డ్ జోసెఫ్, డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. సో దెర్ ఆర్ ఫ్యూ ఎవిడెన్సెస్. నీవు ఓర్మితో సహిస్తూ ఉన్నావు, నీవు ఓపికతో ఉన్నావు అని మనం యోసేపు నుంచి మనం ఏం చూడొచ్చు అంటే, మొదటిగా జోసెఫ్ వాజ్ విల్లింగ్ టు వెయిట్ ఇన్ హిజ్ అఫ్లిక్షన్. ఆయన శ్రమలో ఆయన ఓపికతోటి ఆయన వేచి ఉన్నాడు. హీ వాజ్ విల్లింగ్ టు వెయిట్. హీస్ నాట్ ఆయన పరిగెత్తలేదు. హీ వెయిటెడ్ ఫర్ 13 long years. ఇన్ ఆల్ దోస్ అఫ్లిక్షన్స్ హీ వెయిటెడ్. వి ఆల్ నో అబ్రహాం, ఐజాక్, మోసెస్, దే ఆల్ వెయిటెడ్. Isaiah chapter 28 verse 16, he that believeth shall not make haste. విశ్వసించువారు కలవర పడరు. Romans chapter 10 verse 11, whosoever believeth on him shall not be ashamed. యేసు ప్రభును నమ్ముకొని శ్రమలో నిలబడతా ఉన్నావు అంటే, ఈ యేసు ప్రభు నిన్ను సిగ్గుపరచనీయడు, ఈ యేసు ప్రభు నిన్ను అవమానపరచనీయడు, ఈ యేసు ప్రభు నిన్ను విడిచిపెట్టడు. And that is what the evidence is, that you are waiting. Joseph waited in the presence of God. And whenever we stop trusting in God, if we make hasty decisions, initially it may look good, but slowly we are going in the path of destruction. దేవుని మార్గములో వెళ్ళకుండా మనము నాశనము వైపు వెళ్ళే వారముగా ఉంటాం. So in your affliction, dear friend, are you waiting patiently? God allowed certain thing in your life. Are you waiting patiently? ఓపికతో వేచి ఉన్నావా? నువ్వు ఓపికతో ఉంటే దేవుడు నీకు జీవ కిరీటం ఇస్తా అంటున్నాడు. శ్రమ రాగానే దేవా నేను రిజాయిస్ అవుతా ఉన్నాను కాదు, నీకు శ్రమ వచ్చింది, యు ఆర్ రిజాయిస్డ్, బట్ లేటర్ ఆన్ వెన్ దట్ బ్యాటిల్ ఇంటెన్సిఫైస్, హౌ ఆర్ యూ లివింగ్? ఆర్ యూ వెయిటింగ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్? రెండవదిగా వీ కెన్ సీ జోసెఫ్ ఈస్ కన్సర్న్ ఫర్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. దేవుని మహిమ కొరకే ఆయన కనిపెట్టుకుంటూ వచ్చినాడు. హిస్ డిజైర్ ఈజ్ నాట్ టు కమ్ అవుట్ ఆఫ్ దట్ ట్రబుల్, not to come out of that pain. When God allows afflictions in our lives, as we get close to God, as we ask God's wisdom, as we ask in faith, as we grow towards maturity, we say that, Lord, I'm not bothered about this trouble now. నాకు ఈ శ్రమని బట్టి నేను ఏమీ చింతించట్లేదు ప్రభువా. My only thing is that am I glorifying you in this pain? Getting out of the trouble is not my goal. My goal is to become more like you through this affliction. ఈ శ్రమలో ఎప్పుడు నేను బయటపడుతున్నా కాదు ప్రభువా. Now I'm in a place where, thank you Lord for allowing, I put my trust in you. Lord, I want to glorify you in this affliction. We'll not pray remove it. We'll say, Lord, be with me. We'll say that, Lord, am I with you? నేను నీతో ఉన్నానా అని ప్రార్థన చేస్తూ ఉంటాం. We'll be concerned about God's glory. అందుకే మనకి అబ్రహాం లైఫ్లో Romans chapter 4 verse 20 ఎవరైనా చదువుతారా తెలుగులో? Romans 4:20. విశ్వాసము వలన ఆయనే బలము నొందుతూ వచ్చినాడు.
సో జోసెఫ్ ఈస్ కన్సర్న్డ్ అబౌట్ గాడ్స్ గ్లోరీ, అబ్రహాం ఈస్ కన్సర్న్డ్ అబౌట్ గాడ్స్ గ్లోరీ. అండ్ దెన్ ఆ సమయంలో no distress made him waver concerning the promise of God, but he grew strong in his faith as he gave glory to God. విచ్ మీన్స్ ఏం జరుగుతూ ఉంది ఇక్కడ అంటే, దేవుడు నీకు శ్రమ అనుమతించినప్పుడు నీ ప్లాన్ బి, ప్లాన్ సి, ప్లాన్ డి ఎన్ని ప్లాన్ చేసినా యు ఆర్ నాట్ హీడింగ్ టు దెమ్. నీ ఐస్ అనేటివి వాటి వైపు వెళ్ళట్లేదు. యువర్ ఐస్ ఈజ్ కంప్లీట్లీ ఫుల్లీ ఫోకస్డ్ ఆన్ వేర్ గాడ్. లార్డ్ యూ గేవ్ మీ ద ప్రామిస్, పీరియడ్, యూ ఆర్ గోయింగ్ టు డూ ఇట్. దెర్ ఈస్ నో డౌట్ అబౌట్ ఇట్, లార్డ్. The moment when you doubt, you will be unstable in all your ways and it will resemble in your actions, but your words are wonderful spiritual words. నీ మాటలు ఆత్మీయమైన మాటలు ఉంటాయి, but your actions will be different. So here is Abraham. He is saying that he concerning the promise, ఆయనే జనకలేదు, ఆయన అనుమానపడలేదు. అందుకే పైన వచనాల్లో కూడా in hope he believed against hope that he should become the father of many nations. So the goal of every trial is to make you more like Christ. If you are in affliction this morning, rejoice in the Lord. If you are in affliction this morning, obey God. Yes, there are desires that are coming in your heart. Satan is trying to deceive you, but stand firm. The God in whom you and I trust, he will not put you to shame. మూడవదిగా, నువ్వు ఎప్పుడైతే నీ శ్రమలో ఓర్మితో ఉంటావు నువ్వు అంటే, యుల్ ఒబే ఓన్లీ గాడ్స్ వర్డ్. దేవుని వాక్యము కొరకు ఆకలితో తపిస్తూ ఉంటావు. ఎక్కడ వాక్యము దొరుకుతుంది, ఎక్కడ నాకు దేవుడు మాట్లాడతాడు, ఏ వచనముతో దేవుడు నాతో మాట్లాడతాడు. దేవుడు నాతో మాట్లాడంగానే యుల్ హ్యావ్ దట్ అబండెంట్ పీస్ అండ్ జాయ్ ఇన్ యువర్ హార్ట్. ఆ యొక్క చెప్పనాశకమైన సమాధానం వీ కెనాట్ ఎక్స్ప్రెస్. We cannot express, but you will be filled with that peace. ఎట్లా వచ్చింది అది? You have that desire that Lord, I want to obey you. Lord, give me the word. Lord, I'm lonely now. అందుకే జెర్మియా ఆయన యొక్క లైఫ్లో కూడా we see when he was all alone, ఆయన ఒంటరిగా ఉన్నప్పుడు, ఎప్పుడైతే జెర్మియా లైఫ్లో ఆయనకి దేవుని మాటలు ఎప్పుడైతే ఆయన దగ్గరకు వచ్చినాయో, 15-16 వచనం, 15వ అధ్యాయము 15-16 ఎవరైనా చదువుతారా బిగ్గరగా? 15 కూడా చదువుతారా అక్క? యెహోవా, నా శ్రమ నీకే తెలిసి ఉన్నది. నన్ను జ్ఞాపకం చేసుకుని నన్ను దర్శించుము. నన్ను హింసించు వారికి నా కొరకై ప్రతిదండన చేయుము. నీవు దీర్ఘశాంతి కలిగిన వాడవై నన్ను కొనిపోకుము. నీ నిమిత్తము నాకు నింద వచ్చుచున్నదని తెలుసుకును. నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించితిని. సైన్యములకు అధిపతియగు యెహోవా, దేవా, నీ పేరు నాకు పెట్టబడిన కనుక నీ మాటలు నాకు సంతోషమును, నా హృదయములకు ఆనందమును కలుగజేయుచును. చాలా. సో ఈ 2 వచనాలలో, ఈ పైన వచనాలు యెర్మియా లైఫ్లో చూస్తే హి వాజ్ ఆల్ అలోన్. ఆయన ఒంటరిగా లామెంటేషన్స్లో వేసి సంతోషం ఎట్లుంటుందో కూడా నాకు తెలియదు, మర్చిపోయినా అంటాడు. ఐ ఫర్గాట్ వాట్ హ్యాపీనెస్ ఈస్. దట్స్ ది ఎక్స్పీరియన్స్ ఆఫ్ జెర్మియా. బట్ ఇన్ ఆల్ దీస్ హిస్ ప్రేయర్ ఈస్ దట్ లార్డ్, ఇన్ దిస్ లోన్లీనెస్, ఇన్ దిస్ డిప్రెస్డ్ సిచ్యువేషన్, దట్ లార్డ్ యూ విజిట్ మీ. యు నో మై సిచ్యువేషన్, you know my pain, Lord, you visit me. The moment when he prayed that prayer, God started speaking to him. ఎప్పుడైతే దేవుడు ఆయనతో మాట్లాడినాడో ఏమైపోతా ఉంది, 16వ వచనం వచ్చేసరికి, your words were found and I ate them. This should be our experience in our affliction, dear friend. When we go through affliction, if our eyes are on Jesus Christ, ఆయన మాట కొరకు ఆకలితో ఉంటాం, దొరకంగానే తినేస్తాము. ఎక్కడ వాక్యం ఉంది, ఎక్కడ వాక్యం ప్రకటింపబడతా ఉంది, we'll have that hunger. I want God's word. Because this word, this Bible is the only thing that can comfort you in your affliction. Not your friend, not your spouse, not your family, not your money, not your riches, your family background. Nothing can comfort you. Bible, God's word can comfort you. And when ఈ మాటలు నీకు దొరుకుతా ఉన్నాయా? Do you have that desire? Are you praying like Jeremiah that, Lord, I just need your word. I just need your word. And when we ask God, God gives us that word. And నాలుగోదిగా, మొదటిదిగా మనం చూస్తూ వచ్చినాము, when the evidence that you are enduring, the evidence that you are patiently waiting is that you are patiently ఓపికతో ఉన్నావు అంటే, you are willing to wait and you are concerned for the glory of God and you are obeying the word of God, which means you are దేవుని వాక్యము కొరకు ఆకలితో ఉన్నావు. నాలుగోదిగా మనం చూస్తాము, you will have God's joy and peace within. యోసేపుని చెరసాలలో వేసినప్పుడు ఆయన బాధతో ఉన్నట్టు మనకు కనిపించదు, ఆయన ప్రశ్నించి ఆయనే ఉన్నట్టు మనకు తెలీదు. His heart, his life is filled with peace, filled with joy. Only a true child of God can experience it.
ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ టర్మాయిల్ యూ కెన్ స్టిల్ రెస్ట్, బికాస్ యేసు ప్రభు నీ నావలో ఉన్నాడు. నీ నావలో ఉన్నది యేసు ప్రభు ఉన్నాడు అని నువ్వు నమ్మితే నీ శ్రమ ఎంత పెద్దదైనా నువ్వు సమాధానంతో ఉంటావు. అందుకే రోమిలకు రాసిన పత్రిక 15:13 సాయం చేయగలుగుతారు. రోమన్స్ 15:13 తెలుగులో. కాగా మీరు పరిశుద్ధాత్మ శక్తి పొంది విస్తారముగా నిరీక్షణ గలవారగుటకు నిరీక్షణకర్తయగు దేవుడు విశ్వాసము ద్వారా సమస్తానందముతోనూ సమాధానముతోనూ మిమ్మును నింపుగాక. మే ద గాడ్ ఆఫ్ హోప్ ఫిల్ యూ విత్ జాయ్ అండ్ పీస్ ఇన్ బిలీవింగ్. నువ్వు దేవుని మీద ఆధారపడ్డావు, దేవుని నమ్మినావు, నీ హృదయంలో చెప్పనాసక్యమైన సంతోషమును దేవుడిస్తూ ఉన్నాడు. సో ఆర్ యూ వెయిటింగ్, ఆర్ యూ పేషెంట్లీ ఎండ్యూరింగ్ ఇన్ యర్ ట్రయల్స్ ఈజ్ అ క్వశ్చన్ డియర్ బ్రదర్స్. సో యోసేపు జీవితంలో ఆయనే ఓపికతో కనిపెడుతూ వచ్చినాడు. గాడ్ ఆనర్డ్ హెమ్. వెయిట్ పేషెంట్లీ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ అండ్ ఇన్ ద రైట్ టైమ్ గాడ్ ఈస్ గోయింగ్ టు ఆనర్ యూ. వెన్ trial entered into your life, maybe you rejoiced initially, but as days passed, maybe you are murmuring, maybe you are doubting God, maybe you are bringing God into your shoes, maybe you are belittling God, maybe you are saying it's impossible, I'll give up, or maybe you are saying I don't want to run this race, I'll stop it. Dear friends, Christian life is not only a difficult life, it is an impossible life. క్రైస్తవ జీవితము కష్టతరమైన జీవితం మాత్రమే కాదు, అసాధ్యమైన జీవితము. ఇఫ్ యూ ట్రై విత్ యువర్ స్ట్రెంగ్త్. నీ శక్తితో నువ్వు ప్రయాసపడితే ఏమీ కూడా చేయలేవు. బట్ థ్యాంక్ అండ్ ప్రైజ్ గాడ్, విత్ ద హెల్ప్ ఆఫ్ గాడ్ హిస్ గ్రేస్ ఈజ్ సఫిషియంట్ ఫర్ యూ. అండ్ గాడ్ గివ్స్ హిస్ అబండెంట్ గ్రేస్, అండ్ దెన్ హీ గివ్స్ హిస్ గ్రేస్ సో దట్ హీ గివ్స్ హిస్ మచ్ గ్రేస్ దట్ యూ కెన్ వెయిట్ పేషెంట్లీ ఇన్ హిస్ ప్రజెన్స్. ఇంకొక వ్యక్తిని క్లుప్తంగా మీకు చెప్పి నేను ముగిస్తాను. ఒకవేళ మనం ఓరిమితో లేకపోతే ఏం జరుగుతుంది అనేటిది, వి ఆల్ నో ది లైఫ్ ఆఫ్ ఆసా. 2 Chronicles చాప్టర్ 16, 2 Chronicles చాప్టర్ 14 నుంచి మనకి ఆసా లైఫ్ మనకు కనపడుతూ ఉంటుంది. 14, 15, 16. ఎ వెరీ వండర్ఫుల్ మ్యాన్. Initially, he stood for God. And the Bible says, and Asa did what was right in the eyes of the Lord. He took many strong decisions. అక్కడున్న విగ్రహాలను తీసేస్తున్నాడు. శత్రువు వస్తూ ఉన్నప్పుడు యుద్ధం చేయడానికి ప్రార్థన చేస్తున్నాడు. He prayed to God. He removed the idols. He trusted. He put his faith. He put his complete faith in God. He was a great warrior and a religious reformer at that time. He trusted God for great things and God answered his prayer. ఆయన ఊహించిన దానికంటే ఎక్కువ దేవుడు ఆయన దీవిస్తూ వచ్చినాడు. God blessed him abundantly. కొన్ని వచనాలు మనం చదువుతూ ఉంటే 2 Chronicles 14 నుంచి యూ సీ ద ప్రేయర్ దట్ ఆసా మేడ్ టు గాడ్. సచ్ ఎ హంబుల్ ప్రేయర్. హీ సేస్, అండ్ ఆసా verse 11, and Asa cried to the Lord his God, O Lord, there is none like you to help between the mighty and the weak. Help us, O Lord God, for we rely on you, and in your name we have come against this multitude. O Lord, you are our God, let not man prevail against you. This is the prayer that he put his complete faith, that Lord, నాకు శక్తి లేదు, మాకు శక్తి లేదు, we completely rely on you, Lord. He made this prayer. God heard his prayer. God gave the victory in that ఆ యొక్క యుద్ధంలో దేవుడు గొప్ప విక్టరీని దేవుడు ఇచ్చినాడు. దాని తర్వాత ఇన్ చాప్టర్ 15 ఆల్సో ఆసా హీ మేడ్ ద ప్రేయర్. వి సీ చాప్టర్ 15 verse 6, they were broken in pieces, nation was crushed by the nation and city by city, for God troubled them with every sort of distress. But you take courage, do not let your hands be weak, for your work shall be rewarded. So ఈ చాప్టర్ అంతా కూడా we see God, how wonderfully Asa relied on God. But later on, dear brothers and sisters, initially he fully completely trusted God. ఇంపాసిబుల్ థింగ్స్ని దేవుని ద్వారా సాధ్యం చేసుకున్నాడు. యుద్ధంలో యుద్ధాన్ని జయించినాడు, ఎంతో గొప్ప యుద్ధాన్ని జయించినాడు. బట్ యాజ్ డేస్ పాస్డ్ ఇన్ ద లైఫ్ ఆఫ్ ఆసా, వన్ డే ద కింగ్డమ్ వాస్ థ్రెటన్డ్ బై ద కింగ్ ఇన్ ద నార్త్ ఆఫ్ ఇజ్రాయెల్. బాషా అన్న వ్యక్తి ఎప్పుడైతే వీళ్ళ మీదికి యుద్ధము చేయడానికి ఆయన వచ్చినాడో, ఆ టైంలో ఆసా, ఇన్స్టెడ్ ఆఫ్ ట్రస్టింగ్ హిస్ గాడ్, ఆసా స్టార్టెడ్ trusting in people, or else he made a deal with the king of Syria for help. దానికంటే ముందు ఆసా prayed to God that Lord, you help me in this battle. God gave victory. But now Asa is in distress. Asa in a position where he is unstable in his ways. He is not trusting God. And then he started reaching out to another king for help. And then tarvata, when that happened, God did not leave him.
God sent a prophet called Hananiah. Hananiah came to Asa and said, Asa, what you are doing is wrong. Your decision, you made this decision with that king, it is wrong. Remember how God gave you the victory. If you have time, read 14, 15, 16 chapters. ఆయన ఎప్పుడైతే హనానియా వచ్చి ఆయన వార్న్ చేసినాడో ఆసా వినలేదు. He did not listen to his word. You know what Asa did? He took him to custody and he put him in jail. And later on Asa did what? Based on the circumstances he went ahead. And బైబిల్లో ఈ మాట చదివినప్పుడు చాలా బాధ అనిపిస్తుంది. వర్స్ 11, 16th chapter, వర్స్ 12. ఎవరైనా తెలుగులో చదువుతారా ఈ మాటని? Maybe it's true in our lives too. Maybe you are not trusting in God. But your words, you are speaking that you are trusting in God. But actions, you are not trusting in God. And when this happened, you see verse 12, Asa was diseased in his feet and his disease became severe. Your battle intensified. You are in that great pain. You are in that great pit. Instead of trusting in the Lord, his disease becomes severe. Yet even in his disease, even in ee samayamlo, instead of trusting in the Lord, Asa did not seek the Lord, but he sought the help of physicians. వ్యక్తులు ఎవరైనా సాయం చేస్తారని వెళ్తా ఉన్నావా? ఎవరైనా నీ పక్షమున కార్యం చేస్తారని వెళ్తా ఉన్నావా? ఎవరైనా నీ జీవితంలో ఏదో అద్భుతము మ్యాజిక్ చేస్తారని వెళ్తా ఉన్నావా? ఒకవేళ ఆశాలాగా నువ్వు కూడా అట్లా వెళ్తా ఉంటే, it's a reminder, it's a warning for you. Hananiah gave that warning, and in the same way this morning God is giving us this warning. Are you trusting in the Lord? Are you trusting in the Lord? If you believe that God gave you a promise, దేవుడు నీకు వాగ్దానం ఇచ్చినాడు నువ్వు నమ్మితే, ఆ వాగ్దానం ఇచ్చిన దేవుడు నెరవేరుస్తాడు. ఆ వాగ్దానం ఇచ్చి నీ జీవితంలో దేవుడు కార్యం చేస్తాడు. యోసేపులాగా నిలబడతావా, ఆశాలాగా పతనమవుతావా అనేటిది లెట్ us ఎగ్జామిన్. ఇన్ యువర్ డెసిషన్స్ ఎన్నో తీర్మానాలు తీసుకుంటున్నావు కదా, ఎన్నో నిర్ణయాలు నీ జీవితంలో పెద్ద పెద్ద డెసిషన్స్ తీసుకుంటా ఉన్నావు కదా. బీట్ బి యువర్ మ్యారేజ్, బీట్ బి ఫైనాన్సెస్, బీట్ బి జాబ్, బీట్ బి మూవింగ్ టు అదర్ ప్లేసెస్. దేవుడు బొమ్మంటా ఉన్నాడా? దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడా? ఈజ్ గాడ్ స్పీకింగ్ టు యూ? డిడ్ యూ గెట్ ద ప్రామిస్ ఫ్రమ్ గాడ్? నీ పిల్లల విషయంలో నువ్వు కనిపెడతా ఉన్నావు, నువ్వు దేవుడు నాకు ఎప్పుడు పిల్లల్ని ఇస్తావు అన్నావు అని ప్రార్థన చేసినావు. గాడ్ గేవ్ యూ ద ప్రామిస్. ఆర్ యూ క్లింగింగ్ ఆన్ దాట్? ఆర్ యూ ట్రస్టింగ్ ఇన్ దాట్ ప్రామిస్ దట్ గాడ్ ఈస్ గోయింగ్ టు గివ్ ఇన్ ద రైట్ టైం? No matter the age, no matter the situation, no matter the reports, no matter the complications, I trust in the living God. He is able. Is this your prayer this morning? ఒకవేళ నువ్వు పతనం అవుతా ఉంటే, it's a warning that God is giving to me. It's a warning that God is giving to you. Like Hananiah, God is speaking to us. That trust in the Lord. దేవుడు నా విషయంలో ఆయన ఏమి ఇష్టపడతా ఉన్నాడు అంటే, He sent that trial because He loves you. And He wants to endure in that trial. And He wants you to be patiently, wait in His presence. నీ జీవితంలో ఒట్టిగానే నువ్వు ఆటలాడడానికి శ్రమలు దేవుడు నీకు అనుమతించట్లేదు. నువ్వేదో నేను క్రైస్తవుడు నాకు శ్రమలు వచ్చినాయని చెప్పుకోవడానికి దేవుడు అనుమతించట్లేదు. దేవుడు నీకు శ్రమ అనుమతించినాడు అంటే నువ్వు నిలిచి ఉండాలని దేవుడు ఇష్టపడతా ఉన్నాడు. నువ్వు దేవుడు ఆ శ్రమలో నువ్వు దేవుని కొరకు నిలిచి ఉండకపోతే, ఆశాలాగా వ్యక్తులను, పరిస్థితులను, సంస్థలను నమ్మితే, slowly what happens is we'll be far from God. We'll lose the joy of salvation. సో నీ శరీరాన్ని, ఇఫ్ యు ఆర్ శరీరాన్ని నువ్వు అమ్ముకుంటా ఉంటే, శరీరాన్ని నీ ఇష్టానుసారంగా వాడుతూ ఉంటే, ఇట్స్ అ వార్నింగ్ టు యూ దిస్ మార్నింగ్. దేవుడు ఆయా కాలంలో గంభీరంగా దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. ఇఫ్ యు ఆర్ విల్లింగ్ టు రిసీవ్ ఇట్ అండ్ ఇఫ్ యు ఆర్ విల్లింగ్ టు కన్ఫెస్ ఇట్, హీఈస్ రెడీ టు ఫర్గివ్, హీఈస్ రెడీ టు ఫర్గివ్ అండ్ దెన్ హీఈస్ రెడీ టు రెస్టోర్ యూ. సో నువ్వు ఇష్టపడితే ఆయన దగ్గర చెప్పు, దేవా నేను తప్పు చేసినాను, ఐఎమ్ సారీ అన్న ఆ యొక్క పశ్చాత్తాపముతో మనం ప్రభు బలలో పాలు పొందుదాం. ఈ సమయంలో 2 నిమిషాలు మనం మౌనముగా మనం పరీక్షించుకుందాం. అనుమానపడితే, దేవా నన్ను క్షమించు,
పాపం చేసి నీ శరీరాన్ని నీ ఇష్టానుసారముగా వాడుకుంటే దేవా నన్ను క్షమించు. ఈ కేక నువ్వు వేస్తే ఈ ఉదయకాలం నిన్ను క్షమించి సమకూర్చి నిన్ను హత్తుకోవాలని దేవుడు ఇష్టపడతా ఉన్నాడు. అలాంటి కేక మౌనముగా దేవుడు చూస్తూ ఉన్నాడు. ఆ కేక నువ్వు దేవునికి వేయి. దేవుడు ఆ మాట విని నిన్ను స్థిరపరిచి నిన్ను ఆశీర్వదించి నిన్ను హెచ్చించునుగాక.